హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కోసం అనమాట. రీసెంట్ గా నన్ను అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్. మన ఎల్పీలో ఏంటంటే 60 to 70% మాక్సిమం ప్లేస్మెంట్స్ కోసమే జాయిన్ అవుతారు ఎల్పీలో. సెకండ్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగుంటుంది ఎల్పీ అని చెప్పి చాలా మంది అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. థర్డ్ అయితే రిపీటెడ్ గా వచ్చేది ఫుడ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్ అంటారు, తర్వాత ఫుడ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అది పక్కన పెట్టండి. ఫోర్త్ సెక్యూరిటీ. గర్ల్స్, ఎస్పెషల్లీ గర్ల్స్ కి అయితే సెక్యూరిటీ అయితే చాలా మంది అడుగుతున్నారు. నేనైతే ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం ట్రై చేస్తా. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్త వస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ నా గురించి అయితే అడుగుతున్నారు అనమాట. ఫ్రెండ్స్, నా పేరు బాల్సాయ్. నేనైతే 2 years అయితే కంప్లీట్ చేశాను ఎల్పీలో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ప్లేస్మెంట్స్. మన ఎల్పీలో నాకు తెలిసినంత వరకు నేను జాయిన్ అవుతున్నప్పుడు అయితే 90% ప్లేస్మెంట్స్ గురించి జాయిన్ అయ్యారు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే అఫ్ కోర్స్ ప్రతి ఇయర్ 70 to 80% జాయిన్ అవుతున్నారు ఎల్పీ కంటే ప్లేస్మెంట్స్ గురించే. నేను చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ప్లేస్మెంట్స్ గురించి. ఫ్రెండ్స్, ప్లేస్మెంట్స్ హైయెస్ట్ చిన్న కొన్ని కోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సి, ఐటీ, మెకానికల్, అగ్రికల్చర్, హోటల్ మేనేజ్మెంట్, ఆర్ట్, ఇవన్నమాట. 2024 హైయెస్ట్ ప్యాకేజ్ అయితే చూసుకుంటే 50 lakhs అయితే ఉంది. 2023 అనుకుంటే 54 lakhs అయితే హైయెస్ట్ ప్యాకేజ్. ఇప్పుడు జాయిన్ అయ్యే కంపెనీస్ ఎలా వస్తాయా రావా అంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ 2024 లో అయితే ఎల్పీయూ నుంచి 4 members అయితే సెలెక్ట్ అయ్యారు ఫ్లిప్కార్ట్ కి. అలాగే చాలా చాలా కంపెనీస్ వస్తాయి, అన్నిట్లో కూడా సెలెక్ట్ అవుతారు ఎల్పీయూ నుంచి. ఎస్పెషల్ ఎల్పీయూ కంటే సపరేట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ప్లేస్మెంట్ డ్రైవ్ కూడా. ఇదైతే ప్లేస్మెంట్స్ గురించి. ప్లేస్మెంట్స్ కి ఏదైనా డౌట్ ఉంటే, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మర్చిపోయిన కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకా సెకండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దానికి వెళ్తే నేనైతే తీసుకుందాం. నేనైతే సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. నాకైతే ఎప్పుడు 34 block లో పడతాయి. అంటే సిఎస్సి సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ఎస్పెషల్లీ 34 block అంతా అనమాట. ఇప్పుడు మీరు అగ్రికల్చర్ తీసుకుంటే అగ్రికల్చర్ 57 block, మొత్తం బ్లాక్ అంతా అగ్రికల్చరే. ఇంకా ఆర్ట్ చూసుకుంటే ఫస్ట్ అనమాట, ఫస్ట్ బ్లాక్. అలాగే ఇంకా ఏదైనా ఇప్పుడు బిజినెస్ బ్లాక్ అయితే 25 అలా అనమాట. ప్రతి దానికి మెకానికల్ చూసుకుంటే 56. ఏంటంటే కంప్లీట్ బ్లాక్ అయితే ఒక కోర్స్ అయితే మొత్తం ఇచ్చేస్తారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అయితే 38, 26 అలాగా. మన ఎల్పీయూలో అయితే 1 to 58 blocks అయితే ఉన్నాయి. మొత్తం ఎల్పీయూ తెలిసిందిగా ఎల్పీయూ అయితే 720 acres లో అయితే ప్లేస్ అయి ఉంది ఎల్పీయూ. స్టార్టింగ్ 1 నుంచి 56 వరకు బ్లాక్స్ అయితే ప్రతి బ్లాక్ కి మీరు చేంజ్ అయితే అవ్వాలి. మీరు ఏ క్లాసెస్ అయితే ఆ క్లాస్ కి ప్రతి అవర్కి చేంజ్ అవ్వాలన్నమాట బ్లాక్స్. ఇది ఎల్పీయూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్. అంటే క్లాస్ కి చాలా మారాలి, చాలా బాగుంటది చెప్పాలంటే. మీకు మాక్సిమం ఒక క్లాస్ మీరు తీసుకున్న బట్టి ఒక బ్లాక్ లో అయితే మాక్సిమం బ్లాక్స్ లోనే పడతాయి. మీకు ఏంటో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ దేని గురించి మాట్లాడుకుందాం. థర్డ్ ఫుడ్. మోస్ట్లీ ఫుడ్ అయితే ఫ్రెండ్స్, ఫుడ్ అయితే ఏముండదు. నార్త్ సౌత్ అని మీకు ఎలా అలవాటు అవుతుంది బ్రో అంటే ఫ్రెండ్స్, నార్త్ సౌత్ నుంచి వస్తే నార్త్ ఫుడ్ అలాగే ఉండదు. మీరు ఫస్ట్ నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే ఫస్ట్ 6 months ట్రై చేయండి. ట్రై చేస్తే అప్పుడు నచ్చకపోతే చాలా ఉన్నాయి ఎల్పీలో. 720 acres అంటే చూసుకోండి ఎన్ని స్టాల్స్ అయితే ఉంటాయి. మీరు వస్తే చూడొచ్చు, చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. మీరు అక్కడ తినొచ్చు. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు స్టాల్స్ లో అయితే తెలుగు వాళ్ళు పనిచేస్తారు, తెలుగు వాళ్ళు వండుతారు. ఇంకా హోమ్ ఫుడ్ అయితే స్టాల్స్ లో అయితే పక్కా ఉంటాయి. కానీ ఫస్ట్ 6 months అయితే ట్రై చేయండి హాస్టల్ ఫుడ్. మీకు అందులో కూడా ఎవరి హాస్టల్ వాళ్ళకే హాస్టల్ సపరేట్ హాస్టల్ మెస్ అయితే ఉంటది. అందరికి కలిపి సదరన్ మెస్ అయితే కూడా ఉంటది. మీకు ఎస్పెషల్లీ కొన్ని హాస్టల్స్ అయితే 3 mess అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. మీకు నచ్చిన మెస్ కి నచ్చినట్టు మారిపోవచ్చు ఎప్పుడు మీకు నచ్చకపోతే. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మీకు ఖచ్చితంగా సౌత్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సేమ్ ఇంటి ఫుడ్ అయితే నేను చెప్పను ఇంటి ఫుడ్ లాగా ఉంటుందా బ్రో అంటే లేదు, ఉంటది సేమ్ అలాగే. సౌత్ వాళ్ళే వండుతారు, తెలుగు వాళ్ళు వండుతారు. మీకైతే ఫుడ్ అయితే నచ్చుతుంది, అడ్జస్ట్ అవ్వండి. ఒకవేళ మీకు నచ్చకపోతే చెప్తున్నాం కదా 6 months తర్వాత అఫ్ కోర్స్ మీరు స్టాల్స్ కి అయితే మారిపోవచ్చు. మెస్ మానేసి మీరు స్టాల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది యువర్ చాయిస్. మీకు ఫుడ్ బట్టి మీ కంఫర్ట్ బట్టి మీరు అయితే చూసుకోండి. ఫోర్త్ టైం వచ్చి సెక్యూరిటీ అనమాట. ఫ్రెండ్స్, మీకైతే సెక్యూరిటీకి డౌటే లేదు. ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ మెయిన్ గా సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ యూఎంసీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు దాన్ని యాక్టివ్ కూడా చేయొచ్చు చాలా మంది. యూఎంసీ అంటే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక హాస్టల్ నుంచి ఇంకో హాస్టల్ కి వెళ్ళాలని చూసినా యూఎంసీ కేసు అయితే మీ మీద పడుతుంది అనమాట. యూఎంసీ కేసు పడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగానే ఉంటది. ఏంటంటే 1 week సస్పెండ్ పడుతుంది అనమాట. అటెండెన్స్ కూడా బ్లాక్ అవుతుంది 1 week. తర్వాత అలాగే 3 అయితే అయ్యి అనుకోండి మేజర్ పడుతుంది. మేజర్ పడితే ఏం కాదు, స్కాలర్షిప్ అయితే పోద్ది అనమాట. జాగ్రత్తగా ఉండాలి వాటిలో. సెక్యూరిటీ పర్పస్ చెప్తున్నాం కదా. సెక్యూరిటీ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక హాస్టల్ నుంచి ఇంకో హాస్టల్ కి వెళ్ళకూడదు. అమ్మాయిలకి అయితే
GH1 to GH7 అయితే హాస్టల్స్ ఉంటాయి. అది కూడా ఆఫ్టర్ 8 నో అలో, కాలేజ్ కి అలా ఉండదు అనమాట. ఎస్పెషల్లీ లైబ్రరీకి అయితే అప్ టు 12 o'clock అంతే. అమ్మాయిలు అది హై ప్లస్ సెక్యూరిటీ. మీకు లైబ్రరీకి వచ్చినప్పుడు కూడా మీతో పాటు ఒక ఉమెన్ సెక్యూరిటీ అయితే వస్తారనమాట. ఇంకా సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవాలంటే GH1 to 7 అమ్మాయిలకి, బాయ్స్ కి అయితే BH1 to BH7. మీకు చూసుకుంటే ప్రతి హాస్టల్ నుంచి ఒక హాస్టల్ నుంచి ఇంకో హాస్టల్కి వెళ్ళకూడదు. కనెక్షన్స్ అయితే ఉండవు అనమాట. బాయ్స్ కి అయితే, గర్ల్స్ కి అయితే ఉంటాయి కనెక్షన్స్, కానీ బాయ్స్ కి అయితే కనెక్షన్స్ ఉండవు. మీరు ఒక హాస్టల్ నుంచి ఇంకో హాస్టల్కి వెళ్తే ఖచ్చితంగా యూఎంసీ కేసు అయితే పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళినప్పుడు ప్రతి హాస్టల్ కి మీరైతే ఐ కార్డ్ అయితే పెట్టాలి, విత్ తంబు కూడా పెట్టాలన్నమాట. మీరైతే చాలా హై క్లాస్ సెక్యూరిటీ అయితే ఉంటది. మీరు చిన్న చేసిన ఏదైనా ఇష్యూ అయితే వెంటనే యూఎంసీ కేసు అయితే మీ మీద ఫైల్ అవుతుంది. దాన్ని పోగొట్టుకోవడం అంటే నా సజెషన్ ఏంటంటే ఎవరు జాగ్రత్తలు ఉండడం మంచిది. ఎందుకంటే స్కాలర్షిప్ అయితే ఇప్పుడు చాలా మంది స్కాలర్షిప్ మీద ఉంటారు, అందుకే జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఎస్పెషల్లీ క్లాసెస్ దగ్గర ఉంటుంటే మీకు ప్రతి క్లాస్ రూమ్ కి సీసీ కెమెరా అయితే ఉంటుంది. అది కూడా హై ప్లస్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనమాట. ప్రతి క్లాస్ మీరు ఎక్కడ చూసుకున్నా, ఒకవేళ మీరు కారిడార్లో నడుస్తున్నా మీ పైన చూస్తే సీసీ కెమెరా అయితే ఉంటది అనమాట. మీరు అనేనే కాదు, ఇప్పుడు కారిడార్లో, ఇప్పుడు పార్క్ లో ఏంది ఎక్కడైనా సీసీ కెమెరా అయితే మస్ట్ అండ్ షుడ్. ఒకవేళ సీసీ కెమెరా లేదురా బాబు అనుకుంటే సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటాడు. అదే మీ 24/7 అనమాట. కాలేజ్ లో ప్రతి ఎక్కడైనా మీకు సీసీ కెమెరా అయితే ఉంటాయి, కనిపిస్తే. అది ఫ్రెండ్స్ LPU సెక్యూరిటీ మొత్తం ఇది అనమాట. చూసారు కదా ఎలా కనిపించిందో. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్ అంటే ఫ్రెండ్స్ వచ్చేయండి, ప్లేస్మెంట్స్ అయితే హై క్లాస్ బాగుంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే 720 acres అంటే గుర్తు పెట్టుకోండి. 720 acres అంటే LPU ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీకు వదిలేస్తున్నా, మీ థాట్స్ కి వదిలేస్తాను అనమాట. ఇంకా థర్డ్ వచ్చి ఫుడ్ ఫ్రెండ్స్. చెప్తున్నాం కదా 6 months ట్రై చేయండి, నచ్చకపోతే స్టాల్స్ కి వెళ్ళండి. నచ్చకపోతే ప్రతి ఒక్కరికి 3 messes అయితే ఉంటాయి, ఒకటే కాదు. ఒక మెస్ ట్రై చేయండి ఒక నెల, నచ్చకపోతే సెకండ్ మెస్ కి చేంజ్ చేసుకోండి. అంతగా నచ్చకపోతే మీరు స్టాల్స్ కూడా మారిపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సెక్యూరిటీ చెప్పాను కదా, అంతా చెప్పాను. సెక్యూరిటీ మీకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ అయితే ఎస్పెషల్లీ ఉమెన్స్ కి అయితే చాలా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఐ హోప్ యూ లైక్. ఎవరైనా కొత్తగా వస్తే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీకు అంతగా ఏమైనా మాట్లాడాలనిపిస్తే నా ఇన్స్టాగ్రామ్ బయో DM చేస్తాను, కమెంట్ చేస్తాను. మీరైతే DM అయితే చేయండి, మనం మాట్లాడుకుందాం. ఇంకా రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే అవి కూడా, ఈ వీడియో ఇంకా లాంగ్ అవుతుంది అనమాట, నేనైతే అవి కూడా పార్ట్స్ గా చేస్తా. ఐ హోప్ యూ విల్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే చూడండి, చూసి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. సరే మరి, నేను మీ బాలా, సైనింగ్ ఆఫ్. జై హింద్.